నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి కొలువైన మరో ప్రసిద్ధ క్షేత్రం మహారాష్ట్రలోని థానే జిల్లాలోని థాను క్షేత్రం. ఈ దివ్యక్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తజనుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో మహారాష్ట్ర అటవీ ప్రాంతం, పర్వత ప్రాంతం కలగలిసిన థాను క్షేత్రంలోని శ్రీ మహాలక్ష్మి గఢ్ మందిరాన్ని దర్శించుకుందాం. అమ్మవారి ఆలయ విశేషాలను వీక్షించి ధరిద్దాం రండి. ఏ నామస్మరణతో సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయో, ఏ నామస్మరణతో సకల ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయో, ఆ మహిమాన్విత ఆదిశక్తి రూపమే మహాలక్ష్మి. ఆ తల్లి అభీష్ట సిద్ధి వరప్రదాయిని, దయాసాగరి, పిలిస్తే పలికే దేవత. ఈ మహాలక్ష్మి థాను క్షేత్రాన కొండపై గఢ్కి మాతగా వెలసింది. ఈ అమ్మవారు జ్యోతిరూపాన స్వయంభువుగా వెలవడం మరో విశేషం. అంతకన్నా పురాణ విశేషం, స్థల పురాణంగా ఘనంగా చెప్పుకునే అంశం ఏమిటంటే, మహారాష్ట్రకే కాదు దేశమంతటికీ పేరెన్నికగన్న కొల్హాపూర్ మహాలక్ష్మియే గుజరాత్కి వెళ్తూ ఈ ప్రాంతంలో తననడ్డగించిన అసురులను దునుమాడి ఈ పర్వతంపైనే విశ్రమించిందట. ఆ తల్లి విశ్రామస్థలియే నేటి తీర్థయాత్రాస్థలిగా విఖ్యాతమైంది. ఈ కొండపై జ్వాలారూపిణిగా స్వయం వ్యక్తమై పరమపుణ్యదాయకమైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. గర్భాలయంలో ఆ తల్లి శిరోభాగమే ఓ పెను విగ్రహంగా అచ్చం మాహూరు శక్తిపీఠంలోని రేణుకా తల్లిలా కనిపించి భక్తులను పరవశింపచేస్తోంది. వరాల తల్లిగా కనికరిస్తోంది. సృష్టి ఆదిలో దేవి సృష్టిని పాలించటానికి విష్ణువుకి తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవి భాగవతం చెబుతోంది. విష్ణువుకి సృష్టికి తొలినాళ్ల నుండి తోడుగానే ఉండడం వల్లే నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని కూడా చెప్పబడింది. అంతటి మహాలక్ష్మి మాత కొండ చివర్న శిఖరాగ్ర భాగాన కొలువై నమో ప్రకృత్యై నమః అన్న మంత్రానికి తగ్గట్టుగా ప్రకృతిలో భాగమై దర్శనమిస్తోంది. ఆ తల్లి కొలువైన ఆ శ్రీ మహాలక్ష్మి మాత గఢ్ మందిరం చూడచక్కని మందిరంగా తీర్థయాత్రీకుల పాలిట మంచి యాత్రాస్థలిగా వర్ధిల్లుతోంది. ఓం ప్రకృతాయై నమః, ఓం వికృతాయై నమః అని అమ్మవారిని స్తుతిస్తాం కదా. అందుకే ఈ శ్రీ మహాలక్ష్మి మాత ప్రకృతి ఒడిలో పర్వతాగ్రాన కొలువయ్యింది. మహారాష్ట్ర నేల నుంచి పైకి ఉబికి నిలిచిన సహ్యాద్రి పర్వతాల్లో ఓ పర్వతం ప్రకృతి చెక్కిన శిల్పంలా, గోపుర శిఖరంలా ఏర్పడ్డ కొండపై వెలసిన మాత ఈ థాను క్షేత్ర అమ్మవారు. గోపురం వలె ఎవరూ చెక్కకపోయినా శ్రద్ధగా చెక్కినట్లేర్పడ్డ సహజ సిద్ధ పర్వత శిఖరాగ్రంపై ఓ కాషాయ పతాకం రెపరెపలాడుతూ ఇదో పవిత్ర స్థలి అని ప్రకటిస్తోంది. ఆదివాసీ జాతీయులైన జోహార్ వంశీకులే ఇప్పటికీ ఆ కాషాయ ధ్వజాన్ని ఆరోహణ చెయ్యడం ఓ సంప్రదాయంగా వస్తోంది. సుదూరాలకు కూడా స్పష్టంగా కనపడేలా మా అనే మధుర పదం ఆ పరమపావన పర్వతాన్ని అలంకరించి తీర్థయాత్రీకులకు దారి చెప్పే దిక్సూచిలా కానవస్తుంది. ఎటు చూసినా నేలమ్మ ధూళి వర్ణపు మెట్ట ప్రాంతపు వనసీమల సౌందర్యం కానవస్తుంది. ముంబై నుంచి థాను వరకు రకరకాల వాహనాల్లో వచ్చి ఈ పర్వత పాదాల నుంచి మాత్రం గుట్టలు మిట్టలు ఎక్కి, ఆపై ఇంకా చాలదు అన్నట్టు ఓ 900 మెట్లను ఎక్కి వస్తేనే దర్శనమిస్తానన్నట్లు శ్రీ మహాలక్ష్మి ఈ కొండపైన కొలువుదీరి ఉంది. కష్టమైనా సరే ఇష్టపడి అమ్మవారిని దర్శించుకోవాలనుకునే నిజ భక్తుల యాత్ర ఇది. ఎండన పడి వచ్చిన యాత్రికులు ఇక్కడి చెట్ల సమూహాల మధ్య సేదదీరుతారు. ఆ మెట్లదారిలో ఒకచోట చిరుమందిరంలో మహాలక్ష్మి రాతి ముఖప్రతిమ ఉంది. పైకి చేరిన భక్తజనులను ఓ విశాల ముఖమంటపం ఆహ్వానిస్తుంది. దాని ప్రాకారాలు, పైకప్పులపై అమ్మవారి సేవికలైన సింహాలు, పడగవిప్పిన నాగుల సమూహాలు శిల్పితమై ఉంటాయి. ఓంకార బీజాక్షరం శక్తితత్వానికి, హైందవత్వానికి చిహ్నమై వెలుగొందుతుంటుంది.
గర్భాలయ మూర్తిగా అలరారుతున్న ఆ కొల్హాపురి మహాలక్ష్మి కేవలం శిరోభాగమే మహాదర్శనమై విరాజిల్లుతోంది. ముఖమంతా సింధూర వర్ణంలో ధగధగలాడిపోతూ వెండితో రూపొందిన కనుబొమలు, నయనాలు, నాసికాభరణం, పెదవుల అలంకరణలో ఈ ధానుక్షేత్ర మహాలక్ష్మి ఓ అపురూప అవతారికలా దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనం ఒకెత్తైతే ఆ అమ్మవారికి చేసే నానావిధ అర్చనలు, చివరకు సప్తకళికల హారతి మరొక ఎత్తు. ఆ 7 జ్యోతుల నీరాజన సేవ ఓ మహాద్భుత దృశ్యం. శ్రీ మహాలక్ష్మికి నీరాజనం, మముగన్న తల్లికి నీరాజనం అంటూ ఇచ్చే ఆ హారతిని అందరి దేవుళ్లకు ఇచ్చి చివరకు అమ్మవారు స్వయంభూగా వెలిసిన చోట వెలిగే అఖండ జ్యోతి దగ్గర ఉంచుతారు. శ్రీ మహాలక్ష్మి గఢ్ మందిరం ఎన్నో విశేషాల సమాహారం. సముద్రరాజ తనయ అయిన లక్ష్మీదేవి ఓ పర్వతాన్ని అధిరోహించి పర్వతపుత్రి అంశగా కూడా ప్రకటితమైన అపురూప సన్నివేశానికి దృశ్యమానమే ఈ థాను పర్వత మందిర ఆవిష్కారం. పర్వతాగ్రాన నెలకొన్న ఆ మందిరంలో అమ్మవారు జ్యోతి రూపాన స్వయంభువు అని చెబుతారు. అంతేకాదు, అనేక రూపాలు, ప్రతిరూపాల అమ్మవారి దర్శనాలు, ఇంకా ఎన్నో మహిమాపూరిత విశేషాలను స్వయంగా మనము చూద్దాం. థాను మహాలక్ష్మి ఆలయ ప్రవేశంలోనే ప్రథమ పూజార్హ దైవమైన శ్రీ గణపతి దేవుని విగ్రహం మన పూజలు స్వీకరించేందుకు దర్శనమిస్తాడు. సర్వవిఘ్నహరుడు గణేశుని కృపవల్లభులైన తీర్థయాత్రికులు శ్రీమన్మహాలక్ష్మి మహాశిరస్సు ప్రతిష్ఠితమైన గర్భాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం దుర్జనుల వైపు తీక్షణ దృక్కులు సారించే ఆ తల్లి నయనాలు సజ్జనుల దిక్కు కరుణారస వీక్షణలు ప్రసరింపచేస్తుంటాయి. సింధూర వర్ణంలో కళకళలాడే ఆ తల్లి మోమును చూసేవారికి తమను వేధిస్తోన్న సకల మనోక్లేశాలు అరనిమిషంలో మటుమాయమైపోయాయా అన్నట్టనిపిస్తాయి. గర్భాలయానికి ఎడమవైపున ఓ కుడ్య మందిరంలో హనుమాన్ నెలకొని ఉన్నాడు. భక్తజనుల ప్రధానార్చనలు అందుకునే గర్భాలయం ఓ వరుస మందిరాల సమాహారం. ఆ మందిరాలను చుట్టివచ్చే ఓ ఇరుకైన ఎత్తు తక్కువైన గుహ వంటి ప్రదక్షిణా మార్గం ఒకటుంది. ఆ కష్టభరితమైన మార్గంలో పయనించి ప్రదక్షిణలు పూర్తి చేస్తే తమ కష్టాలన్నీ అలా దాటవచ్చని అనుకుంటూ భక్తులు ప్రదక్షిణలు గావిస్తారు. ఆ ప్రదక్షిణా మార్గంలో పలు అమ్మవారి రూపాలు గోచరమై భక్తి ప్రపూరితుల్ని చేస్తాయి. ముందుగా భక్తులు అమ్మవారు స్వయం వ్యక్తమైన ప్రదేశంలో అవిరామంగా ప్రజ్వరిల్లుతోన్న అఖండ జ్యోతినిగాంచి నమస్కృతులు చెల్లిస్తారు. శక్తికి ప్రతిరూపమైన త్రిశూలం స్థానక భంగిమలో ప్రతిష్ఠితమై పూజలందుకునే మందిరం ఒకటి ఆ ప్రదక్షిణా మార్గంలోనే భక్తులకు కానవస్తుంది. ఆ తరువాత భక్తులకు గర్భాలయానికి ఖచ్చితంగా వెనుక లభించే అపురూప దర్శనం సింధూరవర్ణ అమ్మవారి ముఖారవింద ప్రతిమ. అచ్చం మాహూరులోని రేణుకాస్వరూప లక్ష్మీ అవతారికా దర్శనమిది. కిరీటధారి అయి చేమంతి పూబంతి మాలాధారిణి అయి కనిపించే ఆ తల్లి దర్శనం అపూర్వం, అమోఘం. కొన్ని పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి ఒక అంశే అని, మహాశక్తి మహాలక్ష్మియే అని దేవీ మహాత్మ్యం వర్ణించింది. లక్ష్మీదేవి తన స్వామిని ఎప్పటికీ వీడని తోడుగా నిత్యానపాయిని అని అనిపించుకుంది కదా. అందుకే విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా అనేక అవతారాలెత్తింది. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునికి తోడుగా అలర్మేల్ మంగగా అవతరించింది. ఇన్ని అవతార విశేషాలున్న లక్ష్మీమాత ఆలయంలో ఇతర దేవీ అవతారాలు ఉపాలయ దేవతలుగా ఉండరా మరి? ఎంత కష్టమైనా ఎంతో ఇష్టంగా తీర్థయాత్రికులై ఈ ఆలయానికొచ్చిన భక్తులు గర్భాలయం దోపులనే ఉన్న మందిరాల దేవతలను కూడా అర్చించుకుంటారు. గర్భాలయ మహాలక్ష్మి పక్కనే ఉన్న మందిరంలో ప్రసన్న వదనారవింద చతుర్భుజి వీణాపాణి అయిన సరస్వతీదేవి పూజలందుకుంటోంది. ఆ పక్కనే మరో మందిరంలో శార్ధూల వాహిని అయిన దుర్గాదేవి చిద్విలాస మూర్తిమత్వంతో నెలకొని ఉంది. ఆదిపరాశక్తి అంశయే ముగురమ్మలుగా విలసిల్లినారు కదా. అందుకే ఆ ముగురమ్మలు ఒకరి పక్కన ఒకరు కొలువయ్యారా అన్నట్లుగా లక్ష్మీ సరస్వతుల చెంతనే ఈ అష్టభుజ దుర్గాదేవి కూడా
భక్తుల పూజలందుకుంటోంది. మరో మందిరంలో ధనుర్బాణాలు ధరించిన కోదండపాణి ఆ శ్రీరామచంద్రుడు, తన సోదరుడు లక్ష్మణుడు, ధర్మపత్ని సీతాదేవిల సమేతంగా భక్తులను బ్రోచే నిండైన మూర్తులుగా కానవస్తారు. రాజసం ఉట్టిపడేలా శ్రీరాముడు, సోదరతత్వానికి నిదర్శనంగా లక్ష్మణుడు, కరుణ, వాత్సల్యం, ప్రేమ అన్నింటి కలబోతగా సీతామాత, స్వామి భక్త పరాయణత్వానికి నిలువెత్తు నిదర్శనంలా హనుమల దర్శనం భక్తులకు నయనానందాన్ని కలిగిస్తుంది. పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీం, పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం రమాం అని స్తుతించుకునే ఆ శ్రీ మహాలక్ష్మి మనకు బుద్ధిని, శక్తిని, ఐశ్వర్యాన్నిచ్చే చల్లని తల్లి. అమ్మలగన్న అమ్మగా, లోకరక్షణిగా ప్రసిద్ధిగాంచిన సిరులనిచ్చే చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం.